బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు అదేవిధంగా ఆత్మీయ సమావేశాలు కూడా జరగనున్నాయి. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా కాలం తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు. ఎలాంటి కార్యక్రమాలు పార్టీ తీసుకుంటుంది? అంటే చాలా రోజుల తర్వాత కాదండి, మాకు కంటిన్యూస్గా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎవరు తీరు వాళ్ళు పార్టీ కార్యక్రమం జరుగుతున్నాయి. కానీ సెంట్రల్ పార్టీ కమిటీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రేపు ఏప్రిల్ 27కి మా పార్టీ 21 ఇయర్లో ఎంటర్ అవుతుంది. మరి బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మాకు 27th రోజు జరిగేటువంటి మొదటి సభ కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగినది. ముందుగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ లోకల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మన కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం పెట్టమని చెప్పి కూడా మాకు పైనుంచి వచ్చింది. ప్రతి జిల్లాకు కూడా ఒక ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగినది. మాకు బసవరాజ్ సార్ ఎమ్మెల్సీ గారిని కూడా మా కరీంనగర్ జిల్లాకు సిరిసిల్ల జిల్లాకు ఇవ్వడం జరిగినది. కాబట్టి దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఉన్నది. తదుపరి 14th ఏప్రిల్ రోజు దేశంలోనే గర్వించదగ్గటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. కాబట్టి అది 125 ఫీట్ల విగ్రహం. ఆ ఆవిష్కరణ సందర్భంలో కూడా ప్రతి చోట కూడా తన పెద్ద ఎత్తున కూడా అంబేద్కర్ జయంతి సెలబ్రేట్ చేయమని చెప్పి పిలిపించారు. అదేవిధంగా 24th ఏప్రిల్కి నియోజకవర్గంలో డెలిగేట్స్ మీటింగ్, కార్యకర్తలతో డెలిగేట్స్ మీటింగ్ పెట్టుకోమని చెప్పినారు. 27కి లాల్ బహదూర్ స్టేడియంలో కేసీఆర్ గారి అధ్యక్షతన అక్కడ స్టేట్ లెవెల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం జరుగుతాయి. మరి జూన్ ఫస్ట్ వీక్లో అమరవీరుల స్తూపం ఇనాగ్రేషన్ ఉన్నది పెద్ద ఎత్తున. మీకు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోతున్నది. అదేవిధంగా BRSV విద్యార్థి విభాగాన్ని కూడా ప్రతిష్ట చేయాలి. అప్పుడు కాలేజీలు ఓపెన్ అవుతాయి కాబట్టి తప్పకుండా విద్యార్థి విభాగంని మనం ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ కొత్తగా అని చెప్పడం జరిగినది. సో ఇందుకు సంబంధించి నిన్న గంగుల కమలాకర్ గారు మంత్రి గారిని ముందుగా పెట్టుకొని మా జిల్లా అధ్యక్షుడు నా అధ్యక్షతన ఆల్ మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీ గారు, జడ్పీ చైర్మన్, అనుబంధ సంఘం సంబంధించిన కొంత నాయకులతో మేము మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు 19th కన్నా 21st కన్నా మేము జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టి మరి ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే బాగుంటుందనే విషయంతో మేము కార్యకర్తలతో మాట్లాడి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కూడా పిలిపివ్వడం జరుగుతుంది. తదుపరి కూడా ఏప్రిల్ 1st వీక్, ఏప్రిల్ 10th లోపలనే మనం వీలైతే అన్ని నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగినది. ఇవన్నిటినీ కూడా మన బసవరాజ్ సారే సూపర్వైజ్ చేస్తారు. మేము దాన్ని ఆ కార్యక్రమం నిర్వహణలో మా పాత్ర మాకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముందు నుంచి కూడా బీఆర్ఎస్కి పెట్టిన పేరు మా కరీంనగర్ జిల్లా కాబట్టి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిపి కేటీఆర్ గారి దృష్టికి ఈ కరీంనగర్ జిల్లా నెంబర్ 1 పోయే దృష్టిలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. అంటే ఏదైతే మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఉందో కార్యకర్తలకు సంబంధించి ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే కార్యకర్తలకు ఇంకా ఆల్రెడీ నెక్స్ట్ మనకు ఎలక్షన్స్ ఉంటాయండి. నవంబర్ డిసెంబర్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు నడుము మిగించుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలి. 100% మనం బోర్డు అన్ని సంక్షేమ పథకాలు పెట్టినాము. సంక్షేమ పథకాలు అన్నీ కూడా మళ్ళొకసారి ప్రజలకు తెలియజేసే విధంగా కార్యకర్తలు ఇంటింటి పోయి కూడా మనం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలి. అంతేకాకుండా కూడా 100 మందికి ఒక ఇన్ఛార్జ్ అని పెట్టుకొని ఈ యొక్క కార్యకర్త ఎవరైతే ఉన్నాడో ఆ 100 మంది ఇళ్లకు పోయి ఆ 100 మంది ఇళ్లలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ప్రభుత్వం ద్వారా ఎంతమంది లబ్ధి పొందలేదు అవన్నీ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఇక ఎటు చేసి రేపు రానున్న ఎలక్షన్స్కి ముందే అన్ని తీర్లా కూడా మనము రెడీ ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటాయి. అంటే ఒకవైపు కాంగ్రెస్ పాదయాత్రలు, మరోవైపు బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్లు చేపడుతుంది. అట్లా ఇప్పుడు మీరు చేపట్టే కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఉంటాయా? అంటే ఆల్రెడీ మా ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలు ఉన్నామండి. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ప్రజలకు వెళ్ళే ప్రోగ్రాం కాదు, పార్టీ ప్రోగ్రాం. ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఒక ముందు నుంచే కార్యాచరణ మనం రూపొందించుకోవాలి. ఏదో ఎలక్షన్ల ముందు పోయి పబ్లిక్లలో పోయి మాట్లాడు కాకుండా ఇప్పటి నుంచే మన కార్యకర్తలను మనం సిద్ధం చేసుకోవాలి. మళ్ళీ బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కూడా ఫస్ట్ మాకు మీటింగ్ ఏది 27th ఏప్రిల్ కాబట్టి కార్యకర్తలందరినీ కూడా యాక్టివ్ చేసుకొని ఇంకా ఈ రోజు నుంచి కూడా ఇక మనం పబ్లిక్లో ఉండాలి, పబ్లిక్లోనే మనం పని చేసుకుని ఉండాలి. ప్రజలకు మనం ఏం చేసినాం, వేరే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తప్పకుండా తెలియాల్సిన అవసరం ఇప్పుడు ఉన్నది. ఇవాళ మేము చేసే అభివృద్ధి తట్టుకోలేకనే మొత్తం పార్టీ నాయకులు పాదయాత్ర మొదలుపెట్టింది. వాళ్ళు ఎన్నడూ ఇళ్ళ నుంచి బయటికి రాని పరిస్థితి ఉండే. ఇవాళ కేసీఆర్ గారిని తట్టుకోవాలంటే తప్పకుండా వాళ్ళు కార్లు స్కూటర్లు అయితే నడవదని చెప్పి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఎన్ని పాదయాత్రలు చేసినా మోకాళ్ళ బండి బోలినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ తప్పించి వేరే దిక్కు పోయే ప్రసక్తి లేదు. కాబట్టి మేము చేయబట్టి వాళ్ళంతా వాళ్ళ కాంపిటీషన్ బిగిన తప్పించి వాళ్ళు ఇచ్చే వాళ్ళు వస్తే ఏం అయ్యేది లేదు, ఉరిగేది లేదు. కాబట్టి 100% మా టీఆర్ఎస్ శ్రేణులు బ్రహ్మాండంగా ఒక సైనికులాగా
పనిచేస్తారు. అందరికి కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అభిమానం ఉన్నది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మా ఎమ్మెల్యేలు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. మంత్రి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. మరి మాకు పెద్ద దిక్కు వినోద్ కుమార్ గారు ఉన్నారు. మరి వారు ఒక దిక్కు డెవలప్మెంట్లో వారు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూలలు పెట్టుకొని మేము ప్రజల క్షేత్రాలకు పోవడానికి డిసైడ్ అయిపోయినాం. సో ఎన్నికలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్టే. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ పార్టీ విజయానికి దోహదపడతాయని మీరు భావిస్తున్నారా? 100% అండి. ప్రభుత్వ పథకాలు 100% దోహదపడతాయి. ఎందుకంటే ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇష్యూ చేయాలంటే ₹1 కరెక్షన్ లేదు. పెళ్లి అయ్యి పేపర్లు సబ్మిట్ చేస్తే తెల్లారి పెళ్లి అయినాక 10 రోజులకు చెక్ ముడుతుంది. దళిత బంధు ₹1 కూడా కరప్షన్ లేకుండా దళిత బంధు పెట్టచ్చు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, రైతు చనిపోయినాక 12వ రోజు లోపల వాళ్ళ ఇంటికి ₹5 లక్షలు ముడుతున్నాయి. రైతు బంధు మన రైతుల యొక్క ఖాతాలకు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. అంటే ప్రజలు చాలా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. ఇవాళ నీళ్లు ఇంత మండు ఎండలో ఇప్పటికే 40 డిగ్రీ టెంపరేచర్ ఉందని మా మానకుంటూ చూసుకునేపోండి మా చెరువు నిండింది. ఒక వర్షం పడితే మత్తదిన పరిస్థితి. అంటే ఎటు చేసి పబ్లిక్ ఇవాళ కరెంట్ అన్నిటికంటే కూడా ఇవాళ పక్క రాష్ట్రాల్లో మీరు ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా మినిమం 10 గంటల పవర్ కట్ ఉంది. తెలంగాణ ఒక్కటే దేశంలో పవర్ కట్ లేని రాష్ట్రం అంటే తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ స్టేట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తాము. పబ్లిక్ ఆల్రెడీ తెలుసు. అయినప్పుడు కూడా మాకు చెప్పే ధర్మం మాది. కాబట్టి 100% మా యొక్క పథకాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదే కాకుండా కూడా ప్రత్యామ్నాయం లీడర్షిప్ లేదు. ఇవాళ కేసీఆర్ గారికి ధీటుగా ఉన్న నాయకుడు ఇవాళ బీజేపీలో లేడు, కాంగ్రెస్లో లేడు. కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ మాకు. ఎందుకంటే వాళ్ళు ఈ లెవెల్లో మాటలేకపోతున్నారు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, మైక్ ఇస్తే కేవలం కేసీఆర్ గారిని తిట్టుడు తప్పించి ఒక్క నోట్ నుంచి కూడా ఒక మంచి పదం కానీ వాళ్ళ పార్టీ ఐడియాలజీ కానీ వాళ్ళ పార్టీ ఏం చేస్తుందని చెప్పే పరిస్థితి వాళ్ళు లేరు. వాళ్ళ చరిత్ర లేని నాయకులు. కాబట్టి 100% రేపు రానున్న రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1లో ఉంటుంది. ఓకే. రేవంత్ రెడ్డి పాదయాత్రలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఛార్జ్ షీట్లు విడుదల చేయడం జరిగింది. మొత్తానికి కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా ఛార్జ్ షీట్ విడుదల చేయడం. పార్టీకి సంబంధించిన అధ్యక్షునిగా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, నీ మీదనే కేసు బుక్ నీ మీద అఫీషియల్గా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. ముందు దాని గురించి చెప్పాలి రేవంత్ రెడ్డి. ఆయన ఎవరంటే వచ్చి దొంగ ఇంకొకరిని పట్టుకొని నువ్వు దొంగ అని ఎట్టగలుగుతుంది? ఇవాళ ఛార్జ్ షీట్ ఇచ్చే కాంగ్రెస్కి నైతిక హక్కు కూడా లేదు. వాళ్ళ ఛార్జ్ షీట్ ఇచ్చే హక్కు. కాబట్టి వాళ్ళ పబ్బం గడపడానికి కోసము కేవలము అట్లా తిరుక్కుంటా తెలిసి తెలియని విషయాలు చెప్పుకుంటూ పోతు తప్పించి పబ్లిక్లో ఎక్కడ కూడా ఆదాయం లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీ పాదయాత్ర చేయాల్సింది ఆయనే, పబ్లిక్లో కాదు. నీ రాజ్భవన్లో చేసుకో. పొద్దున్న లేతే గుద్దుకు తత్తులు మీ లీడర్లు ఒకరికొకటి కోఆర్డినేషన్ లేదు. మీ ఇప్పటికీ నువ్వు పేరుకి పిఎస్సిసి అధ్యక్ష అయినా కూడా అసలు నిజంగా లీడర్ ఎవరనేది మీకు ఇంతవరకు తెలియదు మా జనాలకు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఛార్జ్ షీట్ అట్లా ఫేస్ ఛార్జ్ షీట్ ముందు ఆయన దొంగ దొరికిండు. ₹1,00,00,000 అవినీతితో రెడ్డి అనగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. ఇక ఆయన వచ్చి మంది మీద ఛార్జ్ షీట్లు ఇచ్చిన అర్థం ఉంటుందా? పబ్లిక్ చూస్తలేరా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని మన ఎవరికి చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పే ప్రయత్నం చేసిన సంగతి మొత్తం దేశమంతా చూసిండ్రు, రాష్ట్రమంతా చూసిండ్రు. రెడ్డి అయినా దొరికిండు. ఇక దొంగ వచ్చి దేశమంతా తిరుక్కొని మంచోని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి అది అట్టర్ ఫాల్స్. ఆయన చెప్పేటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా ఏవి కూడా అన్ప్రూవ్డ్. కేవలం ఆయన యొక్క పబ్బం కలపడానికి చేస్తున్నటువంటి అలిగేషన్స్ తప్పించి ఆయన ఏ మాత్రం వాస్తవాలు లేవు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల కూడా ఏదైతే వివాదం ఉందో వాళ్ళ సొంత పట్ల కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పటి నుంచి ఆయన నుంచి ఇప్పటివరకు స్పందన లేదు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే చూడండి, యాక్చువల్లీ బండి సంజయ్ అంటే ఒక రోగండి, ఒక యూజ్లెస్ ఫెల్లో ఉన్నది చెప్తున్నాం మీకు. ఆయన ఏం మాట్లాడినా కూడా అర్థం ఉండదు. ఆయన చదువుకొని రాడు. మీరు ఏది కూడా నాలెడ్జ్ లేని మనిషి అంటే బండి సంజయ్ గారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ కూడా ఒక రోజు కానీ ఒక చిన్న ప్రశ్న వేయలేదు తెలంగాణ గురించి. మీరు కూడా వాస్తవంగా మీరు చూసి ఉంటారు. కవిత గారి విషయం మాట్లాడినప్పుడు ఆయన నిజంగా నెగిన హిందుత్వవాది, నేను హిందూయిజం అనుకున్నప్పుడైతే వెంటనే ఆయన స్పందించి క్షమాపణ చెప్తే అయిపోయేది ఇష్యూ. వాళ్ళ సొంత పార్టీలో ఉన్న అరవింద్ గారే వారు చెప్పారు ఇదంతా కూడా ఆయనకు మాకు సంబంధం లేదని చెప్పేసి అర్థమైపోతుంది ఆయన పరిస్థితి ఎట్టుందని చెప్పేసి. ఇవాళ యావత్ తెలంగాణలో మహిళలందరూ కూడా ఆత్మధైర్య వాళ్ళకు ఇది సెల్ఫ్ రెస్పెక్ట్గా భావిస్తారు. ఇంకా ముద్దుబేటుడు అనేది ఒక గలీజ్ పదము. కాబట్టి బండి సంజయ్ గారికి చెడ్డ మాటలు అలవాటు. కాబట్టి ఆయనకు సందర్భం లేని మాటలు మాట్లాడతారు. కాబట్టి అలవాటు అయిపోయింది ఆయనకు. అందుకని ఆయన స్పందిస్తలేడు. కాబట్టి ఆయన స్పందించలేకపోయినా మాకు అయ్యేది లేదు, పోయేది, ఆయన నష్టపోతున్నాడు. ఇవాళ పార్లమెంట్లో కూడా కవిత గారు మాట్లాడని చెప్పారు. మేము రికార్డ్ పెట్టి చూపిస్తున్నాం. రోజు మా ట్రోల్ అవుతున్నాయి మొత్తం యూట్యూబ్లలో. కాబట్టి అల్టిమేట్గా బండి సంజయ్ గారి మాట ఎవరు పట్టించుకోరండి. ఆయన అజ్ఞాని. ఆయన చదువుకోనే తెలివి లేదు, ఆయనకు లాంగ్వేజ్ రాదు, ఆయనకు మాట్లాడే తెలివి రాదు. ఆయన ఇప్పుడు కార్నర్ చేసి నాకు తెలిసి ఆయన ఎలక్షన్ లోపల ఆయనను అధ్యక్షుని తీసి పడేసినప్పుడు మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ నెల 16న మళ్ళీ ఈడీ విచారణను ఎమ్మెల్సీ కవిత గారు ఎదుర్కొంటున్నారు. సో ఈ ఆరోపణల నుంచి ఆమె బయటపడుతుందని మీరు భావిస్తున్నారా? చూడండి సార్, ఇది కవితక్క గారి మీద పెట్టిన కేసు 100% ఇది పొలిటికల్ మోటివేటెడ్ అనే సంగతి తెలిసిపోతున్నది. ఎందుకు గిన్నిసార్లు పిలవాలండి?
నిజంగానే గిన వాళ్ళ ఆధారంగా బాధతో చూపించండి. కవిత గారు ఓపెన్ చెప్తారు, నా దగ్గర మీకు నేను సహకరిస్తా, మీరు ఏ ప్రశ్న వేసినా నేను జవాబు చెప్తా, నేను ఎటువంటి తప్పు చేయలే అని చెప్తున్నది. వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దొరుకుతలేవు ఏం ఆధారాలు. మీకు తెలుసు కదా, ఈడీలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరే నా మీద ఒత్తిడి ఉన్నది, రోజు ఒక కొత్త తీసుకొచ్చి కేసు పెట్టమంటే నేను పెట్టలేనని చెప్పేసి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా చేయడం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇది మేము విన్నాం. అర్థం చేసుకోవచ్చు కదా, అది నిదర్శనం కాదు, సరిపోతుంది కదా మనకు. ఈ అక్కరాని కేసులు పెట్టి ఒత్తిడి చేస్తున్న సందర్భం మనకు క్లియర్గా కంటికి కనబడడం అర్థమవుతుంది. కాబట్టి 100% ఆమె మీద అలిగేషన్స్ లేవు. వాళ్ళు కావాలని చెప్పి క్రియేట్ చేస్తే మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఈడీ, ఐటీ, సిబిఐ అన్నీ కూడా మోడీ చేతులు ఉన్నాయి. కాబట్టి మాకు వచ్చే నోటీసులు అన్నీ కూడా మోడీ నోటీసులు, ఈడీ నోటీసులు కాదు. కాబట్టి వాళ్ళు కావాలని పెడితే మాత్రం మేము చేసేది ఏం లేదు. కానీ ఒకవేళ కావాలనే ఉద్దేశంతో కవిత కనుక ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తగిన గుటమాటం రానున్న రోజుల్లో పబ్లిక్ చెప్తున్న విషయం మాత్రం తప్పకుండా చెప్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ప్రజల మధ్యనే ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికలు కూడా గెలిపిస్తాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితపై జరిగినటువంటి ఆరోపణలు అన్నీ కూడా బీజేపీ కుట్రగానే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ వర్ణిస్తున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, కరీంనగర్ నుంచి.